గాన్గాపురంలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అక్కడ అదే ఉంటుంది కాబట్టి ఆ కిటికీలకే స్వామిని చూపించాలి. కాబట్టి అదే గాన్గాపురం తెలంగాణ అని చెప్పి మనము వాళ్ళందరూ తీసుకొని ప్రతి అమాసకు గాన్గాపురం వెళ్ళి హోమాలు చేశాను. ఇప్పటికి 232 హోమాలు చేశాను. మేము ఆయనను నమ్ముకున్నాం కాబట్టి మాకు అనుకున్నవి కోరికలు అయితే నెరవేరుతున్నాయండి. మేము దత్తాత్రేయ స్వామిని నమ్ముకున్నాము. మేము అనుకున్న పనులు మాత్రం చాలా మంచిగా అవుతున్నాయి. చిన్నప్పటి నుంచి మా కష్టం జర కొంచెం ఏదైనా మంచిగా అనిపిస్తుంది. నెలకు వస్తున్నాం, పౌర్ణానికి వస్తున్నాం. ఇక్కడ అందరికీ నమస్తే అండి. మనమైతే ప్రస్తుతానికి వంగపల్లిలో ఉన్న శ్రీ గురు దత్తాత్రేయ స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. గాన్గాపురంలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఎంతో మందికి ఇష్టము, అలాగే ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు ఈ వంగపల్లిలో ఉన్న టెంపుల్ వచ్చేసి తెలంగాణ గాన్గాపురం అని కూడా అనొచ్చు. సో మనమైతే ఈ గుడి విశేషాలు, అలాగే ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ యజ్ఞాలు, హోమాలు, ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఆ విశేషాలని మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే ఈ గుడిని ప్రతిష్ఠించింది శివశంకర శాస్త్రి గారు. సో మనమైతే 23 years నుంచి దత్తోపాసులుగా ఉంటున్నారని మనకు తెలుస్తుంది. మనమైతే స్వామి వారిని అడిగి చాలా విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. స్వామి నమస్తే. స్వామి శ్రీ గురు దత్త, జయ గురు దత్తమ్మ. ఇప్పుడు గురు దత్తాత్రేయ స్వామి అంటే అందరికి ఇష్టము, ఎన్నో మనకి అనుకున్న కోరికలను నెరవేరుస్తారని తెలుస్తుంది. అలాగే ఈ టెంపుల్ గురించి తెలంగాణ గాన్గాపురం అని అంటున్నారు. సో ఆ విశేషాలు ఏంటో మాకు చెప్పండి. తెలంగాణ గాన్గాపురం అంటే గాన్గాపురంలో ఎలా ఉందో అదే విధంగా ఇక్కడ కూడా మనం నిర్మాణించాం కాబట్టి అది ఒకటి తెలంగాణ గాన్గాపురం మనము పేరు పెట్టుకున్నాము. గాన్గాపురంలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అక్కడ అదే ఉంటుంది కాబట్టి ఆ కిటికీలకే స్వామిని చూపించాలి. కాబట్టి అదే గాన్గాపురం తెలంగాణ అని చెప్పి మనము ఈ గుడికి నామకరణం చేశామన్నమాట. ఓకే, ఇక్కడ గోశాల కూడా నిర్మిస్తున్నాం. అమ్మ రాబోయే రోజు ప్రజెంట్ గా 2 గోవులు ఉన్నాయి ఇక్కడ. రాబోయే రోజుల్లో గోశాల తప్పకుండా నిర్మిస్తాము. తర్వాత అన్నదాన బిల్డింగ్ కడుతున్నాము. పబ్లిక్ రావడానికి కోసము, ఉండడానికి కోసం కూడా నిర్మాణం చేస్తున్నాము. అది నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తాము. తర్వాత ఫ్యూచర్ లో గుడి డెవలప్మెంట్ తప్పకుండా అవుతుంది. స్వామి యొక్క అనుగ్రహం దత్తాత్రేయుడు మన మనుడు కాబట్టి తప్పకుండా అవుతుందని చెప్పి నా నమ్మకం. ప్రత్యేకంగా ఇక్కడ ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? ప్రతి రోజు అర్చన ఉంటుందమ్మా. గురువారం అభిషేకం చేస్తారు గురుగారు. అదేవిధంగా ప్రతి పౌర్ణమికి అభిషేకము, హోమము, అన్నదానం ఉంటుంది. ప్రతి నెలకు ఒకసారి ఇక్కడ వచ్చేసి అభిషేకం, హోమం చేస్తాం. ఓకే, సో మీరు గాన్గాపురంకి వెళ్ళి 230కి పైగా హోమాలు, యజ్ఞాలు చేశారని తెలుస్తుంది. సో అలాగే ఇక్కడ ఇలాంటి హోమాలు ఏమైనా జరిపే అంటే అంతటి విశిష్టత ఏమైనా ఉంది? చేస్తాము. ప్రతి పౌర్ణమికి అభిషేకం ఇప్పుడు చేస్తాము, అభిషేకం, హోమం చేస్తాము. గాన్గాపురం వెళ్ళి కూడా ప్రతి అమావాస్యకి వెళ్ళి అభిషేకాలు చేస్తాము. ఎందుకోసం అంటే ఒక్కొక్క కోరిక ఉంటుంది కాబట్టి చెప్పాను వరకు సంతానం లేని వారికి, ఉద్యోగం లేని వారికి, వివాహం కాని వారికి, ఇల్లు లేని వారికి అనేకమైన కోరికలు ఉంటాయి. వాళ్ళందరూ తీసుకొని ప్రతి అమాసకు గాన్గాపురం వెళ్ళి హోమాలు చేశాను. ఇప్పటికి 232 హోమాలు చేశాను అక్షరాల. ఒక స్వామి అనుగ్రహం. ప్రతి అమాస అక్కడ ఉంటాను, పౌర్ణమికి ఇక్కడ ఉంటాను. ఆ సంకల్పం వల్లనే ఇక్కడ గుడి నిర్మించాను. మీరు 23 years నుంచి దత్త ఉపాసకులుగా ఉంటున్నారు. సో మెయిన్ గా మనము ఎలాంటి మంత్రం పఠిస్తే ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మనకి కలుగుతుంది? అమ్మ మంత్రం అనేది గురువుతో చెప్పించుకున్నది. ముఖ్యంగా దత్తాత్రేయునికి మూల బీజము ద్రామ్ దత్తాత్రేయం అంటాం. అదొకటే రోజు దత్తాత్రేయ మూలమంత్రం జపం చేస్తే తప్పకుండా స్వామి వారు కరుణిస్తాడు. స్మరణ మాత్ర సముష్టాయ అంటారు. అంటే స్వామి స్మరణిస్తేనే పలికే దేవుడు దత్తాత్రేయుడు. ద్రామ్ దత్తాత్రేయ అని రోజు ఒక 108 సార్లు గానీ, ఒక 21 టైం గానీ, లేదా 108 సార్లు 51 యథాశక్తి స్వామి దగ్గర కూర్చొని దత్తాత్రేయుని మంత్రాన్ని స్మరణ చేయాలి ప్రతిరోజు కూడా. ఎక్కడ దేవతలు ఉంటారు అంటే ఇక్కడ స్మరణలో స్మరణ మాత్ర సంస్థ. ఎక్కడ దేవతలు ఉంటారంటే ఎక్కడ స్మరణ ఉంటుందో అక్కడ దేవతలు ఉంటారు. పూజ కంటే ముఖ్యంగా కలిగి లోపల స్మరణ ఉండాలి. భగవంతుడి స్మరణ, రాముడు గాని, శివుడు గాని, తత్తుడు గాని, హనుమంతుడు గాని వీళ్ళ యొక్క స్మరణ చేస్తే తప్పకుండా మన్నప్పుడు దేవుడు మన్నబడి ఉంటాడు. శంకర శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో వంగపల్లి గ్రామంలో నిర్మించిన ఈ యొక్క దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ప్రతిరోజు భక్తుల సహాయ సహకారం చేత ధూపదీప నైవేద్యంలో నిర్వహిస్తూ, అలాగే ప్రతి గురువారము స్వామివారికి పంచామృతాభిషేకం, విశేష అర్చనలు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి పౌర్ణమి రోజున భక్తుల సహకారం చేత దత్తాత్రేయ స్వామి హోమం, రుద్రహోమం చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఇప్పటికి వస్తున్నారు. అధిక సంఖ్యలో రావాల్సిందిగా కోరుచున్నారు. శ్రీ గురు దత్త, జయ గురు దత్త. ఇక్కడ మన వంగపల్లి గ్రామంలో దత్తాత్రేయుడు గుడి నిర్మాణించింది కాబట్టి అందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని కృపకు పాత్రలుగాను మనకి. శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి దివ్యక్షేత్రము, వంగపల్లి మండలము, యాదాద్రి జిల్లా ఉన్నటువంటి మా యొక్క శ్రీ శివశంకర శాస్త్రి గారు మా యొక్క గురువు గారు, అలాగే దత్త ఉపాసకులు. గురువు గారితో పాటు ప్రతి పౌర్ణమికి మేము అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క అభిషేక హోమ కార్యక్రమాల్లో పాల్గొని
ఆ యొక్క గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహము మాకు కూడా వచ్చేటట్టుగా ఆ అదృష్టం మాకు కల్పించినందుకు శివశంకర శాస్త్రి గారికి ఎంతో మేము ప్రణామాలు చెప్పుకుంటున్నాము. అలాగే మాతో పాటు ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ యొక్క దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహము అందరికీ లభించాలని, వారి యొక్క అభీష్టాలన్నీ కూడా అతి శీఘ్రంగా తీరిపోయి అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ గురు దత్తాత్రేయాయ నమః. నమస్తే అండి, నా పేరు గీత. మేము ఒక 10 years నుంచి దత్తాత్రేయుని నమ్ముకున్నాము. ఇంతకుముందు గాన్గాపూర్ వెళ్ళే వాళ్ళము. మాకు ఈ స్వామి ఇప్పటి నుంచి కాదు, ఒక 30 years నుంచి పరిచయము. కాకపోతే స్వామి వారు ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత మేము దత్తాత్రేయ అక్కడి గాన్గాపూర్ వెళ్ళకుండా ఇక్కడికి ప్రతి పౌర్ణమికి వస్తున్నాము. ఏమన్నా సంబరాలు ప్రత్యేక దినాలు ఉన్నా కానీ ఇక్కడనే అభిషేకాలు, అర్చనలు, పూజలు చాలా ఘనంగా చేస్తారు. ఆయన ప్రసాదం, తీర్థ ప్రసాదాలు కూడా మేము స్వీకరిస్తాము. మరి ఇంకొకటి, మేము ఆయనను నమ్ముకున్నాం కాబట్టి మాకు అనుకున్నవి కోరికలు అయితే నెరవేరుతున్నాయండి. నా పేరు మమత. మేము దత్తాత్రేయ స్వామిని నమ్ముకున్నాము. మేము అనుకున్న పనులు మాత్రం చాలా మంచిగా అవుతున్నాయి. స్వామివారిని నమ్ముకుంటూ హోమంకు, పూజలకు అన్నిటికీ హాజరవుతాం. నా పేరు భాగ్యవతి. మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మా కష్టం జర కొంచెం ఇదైనా మంచిగా అనిపిస్తుంది. నెలకు వస్తున్నాం, పౌర్ణానికి వస్తున్నాం ఇక్కడ. ఓకే, ఎలా ఉంది స్వామివారిని చూస్తుంటే? మంచిగా అనిపిస్తుంది. ఓకే, విగ్రహమూర్తిని చూస్తుంటే మంచిగా ఉంది, ఆనందంగా ఉంది. ఇప్పుడు కొన్ని కష్టం నుంచి కొంచెం తేరుకున్నాము, వస్తున్నా నెలకు వస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో ఈ టెంపుల్ కి రాగానే మీకు ఎలా అనిపిస్తుంది? ప్రతిసారి మంచిగా ఉంటది, మంచిగా అనిపిస్తుంది. వాతావరణం మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే హ్యాపీగా అనిపిస్తుంది. సో చూసారు కదండి, మనకైతే తెలంగాణ గానుగాపురంగా పేరుగాంచిన ఈ గురు దత్తాత్రేయ స్వామి టెంపుల్ వంగపల్లిలో అయితే ఉంటుంది. సో మనకైతే యాదగిరిగుట్ట దగ్గరలో ఉంటుంది. 10 kilometers దూరంలో. ప్రతి ఒక్కరు ఈ గురు దత్తాత్రేయ స్వామి టెంపుల్ కి వచ్చి ఆ దేవుని ఆశీర్వాదాలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కర్ణాటకలో ఉన్న గానుగాపురంకి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టెంపుల్ కి వస్తే గానుగాపురంకి వెళ్ళినంత పుణ్యం లభిస్తుంది అనేసి ఇక్కడ పంతులు గారు చెప్తున్నారు. అలాగే స్థల పురాణం కూడా చెప్తుంది. సో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఆ దేవుని దర్శించుకోండి. అలాగే నేను డిస్క్రిప్షన్ లో మీకు లొకేషన్ అనేది షేర్ చేస్తాను.